కళ్యాణ్ లైఫ్ లో అదర్ పర్సన్ ఉన్నారా? కళ్యాణ్ పడాల లైఫ్ లో అదర్ పర్సన్ ఉన్నారా? అదర్ పర్సన్ కి చోటు ఇచ్చాడా? ఈ డౌట్ ఎందుకు వచ్చింది? ఉన్నట్టుండే ఇది ఉన్నట్టుండి రాలా. ఎప్పటి నుంచో దాదాపు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ సాంగ్ మొదలెట్టాడో, ఆ సాంగ్ లో ఆ హీరోయిన్ కనిపించిందో అప్పటి నుంచి మొదలెట్టారు. అసలు నాకు ఒక్కటి అర్థం కాక అడుగుతాను. బిగ్ బాస్కి వెళ్ళక ముందు రిలేషన్ బ్రేక్ అయిందని చెప్పేసి కళ్యాణ్ పడాలని చెప్పాడు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బిగ్ బాస్ లో ఉన్నప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళ మధ్య ఉన్న క్లోజ్నెస్ ఏంటి, కళ్యాణ్ తనూజ మధ్యలో అనేది మనం అందరం చూసాం. 105 రోజులు చూసాం. కళ్యాణ్ ఇంటర్వ్యూలో చెప్పాడు కదా 105 రోజులు ఎవరు నటించలేరని. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ చూసింది నిజం, మనం అక్కడ చూసింది నిజం, 100% నిజం. బయటకు వచ్చిన తర్వాత ఆ బాండ్ ఏమి బ్రేక్ అవ్వలేదు, వాళ్ళిద్దరేం మాట్లాడుకోవడం మానేయలేదు, వాళ్ళిద్దరేం దూరం అవ్వలేదు, ఎలా ఉన్నది అలాగే ఉంది. ఇప్పుడు కొత్తగా రిలేషన్లోకి వచ్చాడన్న ఒక హింట్స్ అయితే ఇండైరెక్ట్గా ఇస్తున్నాడు కళ్యాణ్. డైరెక్ట్గా అయితే చెప్పడంలా, ఇండైరెక్ట్గా అయితే చెప్పేస్తున్నాడు, ఓపెన్గా చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. సో ఇవన్నీ క్రోడీకరించి చూస్తే మనకు అర్థమైపోదా? మనకు అర్థమైపోలేదా? ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి. నాకు కళ్యాణ్ పడాలకి కెరియర్ చూసుకోవడం ముఖ్యమా, అమ్మాయిలను వెతుక్కోవడం ముఖ్యమా? చెప్పండి నాకు. ఇప్పుడు తన అమ్మాయిలను ఎత్తుకునేంత ఖాళీ కూర్చున్నాడా? ఇప్పుడు డిగ్రీ చదివే స్టూడెంట్సో లేకపోతే బీటెక్ చదివే స్టూడెంట్సో అంటే వాళ్ళకి పరిపాఠ ఉండదు కాబట్టి జస్ట్ కాలేజీకి వెళ్ళడం మీద కాబట్టి అలాంటివి ఏమైనా చేస్తారేమో చేయొచ్చు, అలాంటివి ఏమైనా చేసేవాళ్ళు చేస్తారేమో కొంతమంది చదువుకునే వాళ్ళు. కానీ కళ్యాణ్ ఇప్పుడు కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, సినిమాల్లో సక్సెస్ అవడానికి ట్రై చేయాలి, సినిమాకి సంబంధించినటువంటి స్టోరీస్ వింటున్నాడు, సాంగ్కి సంబంధించిన ప్రమోషన్ చేస్తున్నాడు, యాక్టింగ్ స్కూల్ వెళ్తున్నాడు, లేకపోతే జిమ్కి వెళ్తున్నాడు, ఇన్ని చేస్తున్నాడు. ఫిజికల్ ఫిట్నెస్ ఉంది, మెంటల్గా తనకున్న ప్రెజర్ తనకుంది. ఇన్ని ప్రెజర్స్ తనకు వేరే అమ్మాయిని ఎత్తుకొని వేరే అమ్మాయి రిలేషన్కి వెళ్తాడా? ఎలా ఆలోచిస్తారు నాకు అర్థం కాదు. అంటే తనకు అదే పని అనుకుంటారా మీరు? తన ఏమనుకుంటారు తన గురించి నాకు చెప్పండి. నాకు ఏమనుకుంటారు కళ్యాణ్ గురించి మీరు? ఆ రిలేషన్లోకి అమ్మాయిలను ఎత్తుకోవడం, బయటకు వచ్చిన తర్వాత నుంచి అమ్మాయిలను ఎత్తుకోవడం పనిగా పెట్టుకొని కొత్త రిలేషన్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు. మీరు నన్ను అడుగుతున్నారు మళ్ళీ దాని గురించి. ఉందా ఎక్కడ? మోకాల్లో ఉందా, అరికాల్లో ఉందా? అరికాల్లో కూడా కిందకి జరిపోయింది మీ బుర్ర, అరికాల్లోంచి కూడా. ఎలా ఆలోచిస్తారు మీరు? నాకు అర్థం కాదు. మీ అంత ఖాళీగా కళ్యాణ్ పడాలి లేడండి. అలా అడిగే వాళ్ళకి చెప్తున్నా, ఆ హేటర్స్కి చెప్తున్నా, ఎవరైతే అడుగుతున్నారో అందరికీ చెప్తున్నా, మీ అంత ఖాళీగా కళ్యాణ్ పడాలా లేడు. అర్థమైందా? కళ్యాణ్ తన కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు తప్ప ఇప్పటికిప్పుడు కొత్త రిలేషన్లు ఎత్తుక్కొని కొత్త రిలేషన్లోకి వెళ్ళిపోయేది అసలు బుద్ధి జ్ఞానం ఉందా కొంచెమన్నా? మాట్లాడితే ఆ హీరోయిన్తో ఏదో ఏదో పేరు అబ్బా, ఇద్దరు పేర్లు కలిపేసి ఏదో పెట్టేశారనమాట. కివానో ఏదో కవినో ఏదో పెట్టుకోండి, పర్వాలేదు, తప్పులేదు, పెట్టుకోవడంలో తప్పులేదు. ఆ సాంగ్లో చూశారు కాబట్టి అది ఫేమస్ అవుతుంది కాబట్టి సాంగ్ ప్రమోషన్కి పనికొస్తుంది. అంతవరకే ఉండండి. రిలేషన్ అనేది ఆ హీరోయిన్తో మన కళ్యాణ్తో కలపాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆ హీరోయిన్కి ఆల్రెడీ తమిళ్లో రిలేషన్ ఉంది కాబట్టి. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఏ రిలేషన్ లేని వాళ్ళకేమో అడ్డమైన రిలేషన్లు అడ్డగడతారా? ఆల్రెడీ రిలేషన్లో ఉన్న అమ్మాయితో ఏమో కళ్యాణ్తో కలిపి సాగుదొబ్బుతున్నారు. నాకు ఏ రిలేషన్ లేదు మొర్రో పవన్ సాయితో అని చెప్తున్న తనూజ చెప్తుంటే ఏమో వినరు మీరు. అటు వినరు ఇటు వినరు. మీకు మీ ఈగోలు ముఖ్యం తప్ప ఏది ముఖ్యం కాదు మీకు. అటు తనుజ కెరియర్ నాశనం అయిపోయినా పర్వాలేదు, ఇటు కళ్యాణ్ కెరియర్ నాశనం అయిపోయినా పర్వాలే. ఇండివిజువల్ ఫ్యాన్స్ కొంతమందికి, ఇంకా టాక్సిక్ ఫ్యాన్స్ ఆ హేటర్స్ అయితే మరీను. ఒక్కటైతే క్లారిటీ చెప్తున్నాను, మీరు మళ్ళీ పదే పదే అడగద్దు నన్ను. తను రిలేషన్లో ఉన్నాడన్నది నిజం, అది ఎవరితో ఉన్నాడనేది కూడా మనకు తెలుసు. కానీ మనం ఎవరికి చెప్పలేం, బయటికి చెప్పుకోలేని పరిస్థితి, అంతే అంతే తప్ప ఎటువంటి అనుమానాలు పడాల్సిన అవసరం పడలే. తను రిలేషన్లో ఉన్నాడు, ఇది అయితే ఖచ్చితం. అది ఎవరనేది మనకు తెలుసు. అది ఎవరైనా ఏదైనా అనుకోనివ్వండి, మనకు క్లారిటీ ఉంది కదా, చాలు. ఇంకా ఎవరికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు, ఎవరి ప్రశ్నలకి మనం ప్రెజర్ డిప్రెషన్కి వెళ్ళిపోవాల్సిన పని లేదు. నేను అడిగితే కూడా నేను ఇక పైన సమాధానం చెప్పదలుచుకోవట్లేదు దీని గురించి, ఓకేనా? ఇన్స్టాగ్రామ్లో అడిగారు అనమాట, అది అందుకోసం చెప్తున్నాను. ఓకే, దీని మీద మీరేమనుకుంటారు కింద కామెంట్ చేసి చెప్పండి. బై.